హాయ్ అండి అందరికీ. నాది వినుమామ ఛానల్. మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు నేను ఒక సర్ప్రైజ్ మీకు చూపించబోతున్నాను. ఏంటంటే యాగంటి నుంచి మనము బనగానపల్లి వెళ్తుంటే దారిలో మీకు ఒక సర్ప్రైజ్ అరుంధతి ప్యాలెస్. అరుంధతి సినిమాలో ప్యాలెస్ ఉంది కదా, అదే ఈ ప్యాలెస్. ఎంత బాగుందో చూడండి. నేను ఇప్పుడు లోపలికి వెళ్ళంగానే వస్తే అరుంధతి అని అంటాడో ఏమో అని భయం అవుతూ ఉంది. ఇప్పుడు మీ అందరికీ లోపలికి వెళ్ళి చూపిస్తాను. అరుంధతి సినిమాలో ఉన్న కోట ఇదే. అందరూ సినిమా చూసే ఉంటారు, చాలామంది కోటను కూడా చూసే ఉంటారు. కాకపోతే నేను రావడం ఇదే మొదటిసారి కాబట్టి నేను సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నాను. ఇదొక్కటే ఉంది దగ్గరలో, ఎక్కడ ఏమీ లేవు. చూసారా, చక్కగా చాలా బాగుంది. టూరిస్ట్ ప్లేస్. దీన్ని కనుక ఇంకా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని దీనికి ఒక టూరిస్ట్ ప్లేస్ కనుక చేస్తే ఇంకా ఎక్కువ మంది వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పర్యాటకం బాగా పెరిగింది. అందుకని చంద్రబాబు నాయుడు గారు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరందరూ దీన్ని డెవలప్ చేసి ఇక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్, దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ కింద చేయాలన్నది మా కోరిక అండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. చూసారా, ఈ కోటలోనే వస్తే అరుంధతి నీకు పెళ్ళ అని అంటాడు సోను సూద్. దానికి అరుంధతి నువ్వు నన్ను ఏం చెయ్యలేవురా అని అంటుంది. అది ఇక్కడే తీశారు. చాలామంది చూసే ఉంటారు. కామెంట్ రూపంలో చూసిన వాళ్ళందరూ మీరు కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడంతా మూసేశారు, అందుకని దీన్ని టూరిస్ట్ ప్లేస్గా, అంటే లోపల ఏమైనా నిజంగానే రాక్షసుడు దయ్యము ఏమైనా ఉన్నాయో ఏమో అని, కానీ ఆ చెక్కలతోటి ఇదంతా మూసేశారు. కాబట్టి మీరందరూ దీన్ని టూరిస్ట్ ప్లేస్ కింద చేసి చక్కగా దీన్ని ఒక టూరిస్ట్ స్పాట్ చేయాలన్నది మా కోరిక. ఇందులో ఏమైనా దయ్యం ఉన్నదో ఏమో చూడాలి. సడన్గా నేను లోపలికి వెళ్ళంగానే బయటికి వచ్చిందో దెబ్బలు. చూడండి, ఇదే ప్లేస్ అంతా పాడిపోయిపోయిన బంగ్లా లాగా ఉంది. నాకు కొంచెం భయం అయితేనే ఉంది, ఎందుకంటే ఇక్కడ ఎవరు రాలేదంటే దీన్ని మెయింటెనెన్స్ ఎవరు చేయట్లేదు కాబట్టి ఎవరు రావట్లేదు. అందుకని కొంచెం నాకు భయం అయితేనే ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎలా ఉంది ఏంటి ఒక్కసారి కామెంట్ చేస్తారా ప్లీజ్. దాన్ని ఇంకా నేను ఇంకేమేమి చూశాను అన్నది కూడా, ఇక్కడ ఏమేమి ఉన్నాయో కూడా చెప్పగలను మీ కామెంట్ రూపంలో. చూసిన వాళ్ళైతే నేనేమైనా మిస్ అయ్యానేమని కూడా చెప్తే బాగుంటుంది. చూడండి, ఇదంతా ఇలా అంతా చెక్కలతో మూసేశారు కాబట్టి అంతా పాడుపడిపోయింది. బంగ్లా అంతా పాడుపడిపోయింది. చూసారు, ఇదే ప్లేస్. కానీ బండలు అదంతా నీట్గా ఉన్నాయి. నిజంగానే మనకి కనుక చేస్తే కనుక పొద్దున సాయంత్రం వరకు దీని చుట్టూ చెట్లు నాటి దీని ఒక టూరిస్ట్ స్పాట్ కింద అరుంధతి బిల్డింగ్ అని పెడితే బాగుంటుంది. థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.